ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో చిక్ తిరుపతి టెంపుల్ యొక్క చరిత్ర, విశిష్టత, బెంగళూరు కొన్ని మెయిన్ ఏరియాస్ నుంచి ఈ టెంపుల్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, టెంపుల్ టైమింగ్స్, ఓవరాల్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టెంపుల్ గురించి క్విక్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. చిక్ తిరుపతి అంటే మన తెలుగులో చిన్న తిరుపతి అని అర్థం. పేర్లోనే ఉంది కదా చిన్న తిరుపతి అని. ఎగ్జాక్ట్లీ, ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిని పోలి ఉంటుంది. అయితే ఈ టెంపుల్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే విష్ణు స్వామి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ టెంపుల్లో విష్ణు స్వామి వెంకటేశ్వర స్వామి గాను, అతని భార్య లక్ష్మీదేవత అలివేలు మంగగాను పూజింపబడతారు. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మలూర్ తాలూకాలోని లక్కూర్ హోబ్లీ అనే ప్రాంతంలో ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు అన్ని వారాల పాటు విరామం లేకుండా ఉంటుంది. సో మనం ఏ వారమైనా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి సర్జాపురా నుండి 12 కిలోమీటర్లు, ఐటీపీఎల్ నుంచి 26 కిలోమీటర్లు, వైట్ఫీల్డ్ నుంచి 20 కిలోమీటర్లు, కోర్మంగ్లా నుండి 30 కిలోమీటర్లు, హెబ్బాల్ నుండి 40 కిలోమీటర్లు ఉంది. ఈ టెంపుల్లో ప్రతిరోజు 4 సార్లు రోజువారీ ఆచారాలు జరుగుతాయి. ప్రధాన పండుగ అయిన బ్రహ్మోత్సవాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ శనివార సమయంలో జరుపుతారు. This is the quick information about చిక్ తిరుపతి టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో చూద్దాం. ఈ యొక్క స్థల పురాణం వచ్చేసి మహాభారతంలోని కాండవ దహన ఘట్టంతో ముడిపడి ఉందట. దహన సమయంలో తక్షకుడు అనే అతను అడవి నుండి తప్పించుకుంటాడట. అప్పుడు అగ్నిదేవునికి తన దైవత్వాన్ని కోల్పోవాలి అని తక్షకుడు శపిస్తారట. ఇప్పుడు అగ్నికి విష్ణు స్వామిని ప్రార్థిస్తే నీ దైవత్వాన్ని తిరిగి పొందొచ్చు అని శివస్వామి అగ్నికి సూచిస్తారట. క్రమంలో అగ్ని విష్ణువుకు ప్రార్థిస్తుండగా విష్ణువు వెంకటేశ్వర స్వామిగా అగ్నికి దర్శనమిస్తారట. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న విష్ణు స్వామిని చూడగానే అగ్ని తన దైవత్వాన్ని తిరిగి పొందారట. ఇంకొక పురాణం ప్రకారం ఆ గ్రామ అధిపతికి ఒక కల వచ్చిందట. దాని ఆధారంగా ఒక చెరువు నుండి అధిపతి దేవత యొక్క ప్రతిమను తవ్వారట. ప్రతిమను ఎద్దుల బండిలో ఆలయం నిర్మించాల్సిన ప్రదేశానికి తీసుకువెళ్తుండగా ఇప్పుడు ఆలయం నిర్మించబడిన ప్రదేశంలో ఆ ఎద్దుల బండి ఇరిగిపోయిందంట. ఆ ప్రాంతంలో ఈ విశిష్టమైన ఆలయం నిర్మించడం జరిగింది అనే ఒక పురాణం. నాకు అర్థమైనంత వరకు చిక్ తిరుపతి టెంపుల్ గురించి చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇలాంటి మీకు తెలిసిన హిస్టారికల్ టెంపుల్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మా వెడ్డింగ్ డే రోజున ఈ స్వామివారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. That's all about this video. Thank you for watching. Bye bye.